హాయ్ అండి. ఈరోజు నేను మిల్లెట్స్ రవ్వ తీసుకొచ్చాను సూపర్ మార్కెట్ నుంచి. దాంతో ఇడ్లీలు వేశాను. చాలా బాగా వచ్చాయి, రుచిగా కూడా ఉన్నాయి. క్యారెట్ వేసింటే ఇంకా కలర్ఫుల్గా కూడా ఉంటుంది ఇడ్లీ చూడటానికి కూడా. ఒకసారి మీరు ఎవరైనా చేయని వాళ్ళు ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటాయి. ప్యాకెట్లో కనిపిస్తుంది కదండి, అది ఇడ్లీ రవ్వ, మిల్లెట్స్ రవ్వ. 2 గ్లాసుల రవ్వ తీసుకుని 1 గ్లాస్ మినపప్పు ఉదయమే 2 ఒకేసారి నానబెట్టుకోవాలి. ఈ గ్రైండ్ చేసుకునేటప్పుడు మినపప్పు చాలా సాఫ్ట్గా గ్రైండ్ చేసుకోండి. చూడండి, ఇలా చూపిస్తున్నాను కదా, ఇలా చేసుకోవాలన్నమాట. అప్పుడే ఇడ్లీ మనకి చాలా సాఫ్ట్గా వస్తుంది. రవ్వ నానబెట్టుకున్నాం కదా, ఇడ్లీ రవ్వలాగా స్మూత్గా ఉండదండి, చిన్నగా. ఇది కొంచెం లావుగా ఉంటుంది రవ్వ, మిల్లెట్స్ రవ్వ. ఉదయమే నానబెట్టుకోవాలి పప్పుతో పాటు. నీళ్ళండి గట్టిగా పిండేసుకోండి. పిండేసుకొని రవ్వ మినపప్పు పిండితో పాటు బాగా కలుపుకోవాలి. కలుపుకోవడం చాలా ఇంపార్టెంట్ అండి ఇడ్లీలకు. అప్పుడే మనకి ఎంత బాగా కలుపుకున్నామంటే అంత సాఫ్ట్గా ఇడ్లీ వస్తుంది. బాగా కలుపుకోవాలి చేత్తోటి. ఇడ్లీ పిండి బాగా పొంగింది, అందుకే నేను వంట సోడా కూడా వేయట్లేదు. ఓన్లీ సాల్ట్ మాత్రమే వేసి బాగా కలుపుతున్నాను. ఈ సాల్ట్ వేసినప్పుడు బాగా కలుపుకోవాలండి, కింది నుంచి పైకి, పైకి కిందికి బాగా కలుపుకుంటూ. ఇడ్లీ వేసిన ప్రతిసారి కూడా ఇలా కలుపుతూ ఇడ్లీ వేయండి, అప్పుడే సాఫ్ట్గా ఉంటుంది ఇడ్లీ. కొద్దిగా నెయ్యి రాశానండి స్టాండ్కి. పిండి వేసుకుంటున్నాను. ఈ పిండిలో మనం ఇడ్లీ వేసేటప్పుడు కొంచెం ఆయిల్ వేసి జీలకర్ర ఎక్కువ వేసుకుని పోపు వేసుకున్నా కూడా ఇడ్లీ చాలా రుచిగా వస్తుంది. ఇక్కడ నేను కొంచెం క్యారెట్ తురిమి వేస్తున్నాను. అలా ఒకసారి ట్రై చేయండి. ఇడ్లీకి పోపు పెట్టుకుని, ఇడ్లీ పిండికి పోపు పెట్టుకుని ఒకసారి ట్రై చేయండి. ఇడ్లీ చాలా బాగుంటాయి రుచిగాను. క్యారెట్ కలర్ఫుల్గా ఉంటుంది, టేస్ట్ కూడా బాగుంటుందని నేను కొంచెం క్యారెట్ తురిమి వేశాను. ఇడ్లీ రెడీ అయ్యింది. చూడండి ఎంత సాఫ్ట్గా కనిపిస్తున్నాయి, కలర్ఫుల్గా కూడా ఉన్నాయి. ఇడ్లీ కూడా చాలా మెత్తగా ఉంటుందండి. నేను ఈ రవ్వ నాకు మార్కెట్లో దొరికినప్పుడల్లా చేస్తూ ఉంటాను. 5 రకాల మిల్లెట్స్తో తయారు చేసి ఉంటారు, అయినా మనకి గట్టిదనం ఉండదు, సాఫ్ట్గానే ఉంటుంది ఇడ్లీ. ఈవినింగ్ వరకు కూడా ఇంతే సాఫ్ట్గా ఉంటుంది మనకు, చల్లారినా కూడా. తప్పకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి.